జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడం సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఇరకాటంలో పడిపోయినట్టుగా కనిపిస్తుంది. పూర్తిగా ఇరకాటంలో పడిపోయింది. దీనికి కారణం ఏంటంటే కవిత. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కవిత చాలా రోజుల క్రితం బహుశా మే మొదటి వారంలో ఆమె చేసిన ఒక ఆరోపణ, ఒక వ్యాఖ్య ఆమె చేసింది. ఏమిటి? నేను జైల్లో ఉన్నప్పుడే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసి పారేయడానికి కుట్రలు జరిగాయని ఆమె చెప్పింది. సో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కనుక ఆమె చెప్పింది నిజమే అని జనమంతా నమ్ముకుంటున్నారు, జనమంతా నమ్ముతున్నారు. ఎవరికి అనుమానం లేదు. మరొకరు ఇంకెవరైనా ఆ పార్టీలో ఎవరైనా మాట్లాడితే బహుశా ఇదే విషయం చెప్పినా నమ్మకపోవచ్చు, వాళ్ళకి పెద్ద సమాచారం లేదని కూడా అనుకోవచ్చు. కానీ కవితే ఆ విషయం మాట్లాడిందంటే ఖచ్చితంగా అందులో ఏదో ఆధారం ఉంది. సమాచారం పక్కాగా ఉంటేనే ఆమె ఇట్లా మాట్లాడుతుందని అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. 99% మంది ఉన్నారు తెలంగాణలో. సరే, దానివల్ల కవిత ఆ పార్టీని ఎంత డ్యామేజ్ చేస్తుంది ఏంటనేది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దీన్నే ఒక అస్త్రంగా తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి మీరు కనుక ఓట్లు వేస్తే అది బీజేపీకి వేసినట్లే. ఓకే, బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు మీరు ఓటు వేస్తే మీరు కమలం పార్టీకి ఓటు వేసినట్లే, కమలం పార్టీని బలోపేతం చేసినట్లేనంటూ ఒక క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. ఇది బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడని క్యాంపెయిన్ ఇది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో అభివృద్ధి కార్యక్రమాలు లేకపోతే దివంగత మాగంటి గోపీనాథ్ ఏం చేశాడు, 3 సార్లు గెలిచిన తర్వాత ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో ఏమేం చేశాడు ఏమిటి, అట్లాగే ఆయన భార్య బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీతకు లభించే సింపతి ఫ్యాక్టర్, ఇదంతా కూడా ఇది ఒక సబ్జెక్ట్. కానీ పొలిటికల్గా అటాక్ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే పార్లమెంటు ఎన్నికల నాటికే బీఆర్ఎస్ బీజేపీల మధ్య బంధం బలపడింది కనుకనే పార్లమెంట్ ఎన్నికల్లో 7 సీట్లు బీజేపీ గెలుచుకుంది. బీఆర్ఎస్ మొత్తంగా 0. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు, పార్లమెంట్ సీట్ రాలేదు. కనుక బీఆర్ఎస్ పార్టీ చనిపోయి బీజేపీని బతికించిందనే ఒక క్యాంపెయిన్ నడిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ చనిపోయి బీజేపీని బతికించింది అని. బీఆర్ఎస్ పార్టీ చనిపోయిందని నేను అనటం లేదు, బీఆర్ఎస్ పార్టీ బతికే ఉంది. కానీ బతికి ఉండడం వేరు, లేకుంటే జీవోత్సవంగా మారడం వేరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ పరిస్థితిలో ఉందేమో అనే అనుమానం కలిగే విధమైన క్యాంపెయిన్కు కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా క్యాంపెయిన్ స్ట్రాటజీ అవలంబిస్తున్నట్టు మనకు కనబడుతోంది. ఇది చాలా బలంగా వెళ్ళే అవకాశం ఉంది ప్రజల్లోకి. ఎందుకంటే ముందే చెప్పా, కవిత ఎపిసోడ్ ఒకటి ఉంది. ఆ వీడియోను కూడా వీళ్ళు వైరల్గా ఆ కాన్స్టిట్యూన్సీలో వాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ చాలా పట్టుదలగా పనిచేస్తున్నారు. 3 మంత్రులు కూడా ఇన్ఛార్జెస్గా నియమించిన విషయం మనకు తెలుసు, పొన్నం ప్రభాకర్, వివేకులంతా. సో 3 మంత్రులు, తుమ్మల నాగేశ్వరరావు. సో ఈ 3 మంత్రులు కలిసి పనిచేయడం అండ్ ప్రతి డివిజన్లో కూడా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయడం, బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్లు రాలేదని, లేకపోతే ఏ రకమైన అభివృద్ధి జరగలేదని, ఇదంతా ఒక ఆస్పెక్ట్. ఇది డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వేరు. కానీ పొలిటికల్లీ ఇప్పుడు ఈ రకమైన క్యాంపెయిన్ ట్రెండ్ ఉంది చూడండి. అంటే బీఆర్ఎస్కు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లే అనే క్యాంపెయిన్ బాగా ముమ్మరంగా జరుగుతున్న కారణంగా దాదాపు 1,50,000 ఓటర్స్ ఉన్న మైనార్టీ సెక్షన్స్ కంప్లీట్గా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి అంతో ఎంతో మైనార్టీ ఓట్లు కూడా పడతాయని నిన్న మొన్నదాకా కొన్ని ఊహాగానాలు జరుగుతూ వచ్చాయి. అయితే ఈ ప్రాపగండా మూలంగా మైనార్టీ ఓట్లు 1,00,000 దాకా ఉన్నాయి, ఇంచుమించు 1.5 lakh. సో 1,00,000 అంటే 3,98,000 అంటే 4 లక్షలు వేసుకుందాం టోటల్ ఓటర్స్. సో అందులో ఆల్మోస్ట్ 1/3
1/3 పోర్షన్ మైనార్టీలు, ముస్లిం మైనార్టీస్ అండ్ కొంత క్రిస్టియన్స్ కూడా ఉండొచ్చు. వీళ్ళు బేసిక్గా ముస్లిం మైనార్టీస్ కానీ క్రిస్టియన్స్ కానీ బీజేపీకి వ్యతిరేకం. వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసే సెక్షన్స్. సో ఆ సెక్షన్స్ను ట్యాప్ చేయడానికి, ఆ సెక్షన్స్ అన్నింటినీ కూడా తమ వైపు హైజాక్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ చాలా పకడ్బందీగా క్యాంపెయిన్ మెథడాలజీని అడాప్ట్ చేసినట్టుగా మనకు కనిపిస్తోంది. అట్లాగే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఒక పర్టికులర్ అంశం ఏంటంటే బీజేపీకి గట్టి అభ్యర్థి లేడు. అంటే అసలు అభ్యర్థిని అనౌన్స్ చేయలేదు. ఒకవేళ అనౌన్స్ చేసినా ఆ పార్టీకి సంబంధించిన ఉనికి అనండి, ఆ పార్టీకి ఉన్న అక్కడ బలం అనండి చాలా తక్కువ కనుక ప్రధానమైన పోటీ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మధ్యనే కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. సో ఈ రెండు పార్టీల మధ్య పోటీ కేంద్రీకృతమైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన ఈ ప్రచారం, మీరు బీఆర్ఎస్కు ఓటు వేస్తే ఆ ఓటు మునిగిపోతుంది, అది బీజేపీకి వెళ్ళినట్టుగానే భావించాలి. అంటే ఇది ముస్లిమ్స్ను అట్రాక్ట్ చేసే యాంగిల్, ఇది మైనార్టీస్ని అట్రాక్ట్ చేసే యాంగిల్. ఎవరైతే బీజేపీకి చాలా ఏళ్లుగా బీజేపీని శత్రువుగా చూస్తారో అటువంటి సెక్షన్స్ ప్రజలు, అటువంటి సామాజిక వర్గాల ప్రజలు తప్పనిసరిగా కాంగ్రెస్ వైపుకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందువలనే ఆ సెక్షన్స్ టార్గెట్ చేసి ఈ రకమైన క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. అట్లాగే దీంతో ఇంకొక సమస్య వచ్చి పడింది బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది ఒక పెద్ద సమస్య. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మైనార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డైలమాలో పడిపోయారు ఈ క్యాంపెయిన్ వల్ల. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఈ రెండు పార్టీల మధ్య స్నేహం ఉంది, ఈ రెండు పార్టీల మధ్య అవినావభావ సంబంధం ఉంది, దీనికి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే రుజువు అని కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తున్న సందర్భంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసే మైనార్టీ నాయకులు వాళ్ళు ఏ రకంగా దీని నుంచి బయటపడే అవకాశం ఉంది, దీన్ని అధిగమించి వాళ్ళు ఎట్లా క్యాంపెయిన్ చేయాలనే దాంట్లో వాళ్ళు తర్జన పడుతున్నారు. అంత సులభంగా మైనార్టీ ప్రజలు దీన్ని ఒప్పుకునే అవకాశాలు లేవు. బీఆర్ఎస్ పార్టీకి మైనార్టీలో అంతో ఇంతో కొన్ని సెక్షన్స్, కొన్ని ఏరియాస్లో ఓటర్స్ ఉన్నారు అని అనుకున్నా ఆ ఓటర్స్ కూడా కాంగ్రెస్ వైపుకు ఈ క్యాంపెయిన్ వల్ల షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంకా డౌన్ అయ్యే అవకాశం ఉంది. నేను ముందే చెప్పా, బీఆర్ఎస్ పార్టీ గెలవడం అనేది అక్కడ పెద్ద కష్టమైన వ్యవహారంగా తయారైపోయింది, సంక్లిష్టంగా తయారైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహంతో బీసీని రంగంలో దింపింది, నవీన్ యాదవ్ రంగంలో దింపింది. కనుక నవీన్ యాదవ్ను తట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడ బీసీలు ఎక్కువ, మైనార్టీస్ ఎక్కువ, ఎస్సీలు ఎక్కువ. అటువంటిప్పుడు ఈ సెక్షన్స్ అన్నీ కూడా కన్సాలిడేట్ అయితే తమ విజయానికి ఖచ్చితంగా ఇది అవరోధమని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటోంది. అండ్ కాంగ్రెస్ పార్టీకి నానాటికి ప్రతిరోజు కూడా రోజుకు అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకూలమైన వాతావరణం కూడా ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.